ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ బాలకృష్ణ మృతి చెందారు. మావోయిస్టు బాలకృష్ణ తెలంగాణకు చెందిన వ్యక్తిగా అధికారులు తెలిపారు. ఒడిషా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా ఈ ఎన్కౌంటర్లోనే మృతి చెందాడు. ఆపరేషన్లో గరియాబంద్ E30 STF కోబ్రా జవాన్లు పాల్గొన్నారు. నేపాల్ నుంచి తెలుగు వాళ్ళు ఇప్పుడే విశాఖపట్నం చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన ప్రయాణికుల యోగక్షేమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. భారీ అల్లర్ల నుంచి బయటపడి స్వదేశానికి చేరుకున్న తెలుగు వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్లో జనరేషన్ Z అల్లర్ల దృష్ట్యా 144 మంది తెలుగు ప్రయాణికులతో కాఠ్మండు నుంచి ఏపీకి ప్రత్యేక విమానం చేరుకుంది. ఇండియాకు వచ్చిన తెలుగు ప్రయాణికుల్లో విశాఖవాసులు 104 మంది, తిరుపతికి చెందిన వారు 40 మంది ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తెలుగువారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రన్వే నుంచి లాంజ్లోకి చేరుకున్న పౌరులను స్వాగతిస్తూ ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసిన స్నాక్స్ను అధికారులు అందజేశారు. నేపాల్ నుంచి వచ్చిన వారిని జిల్లాల వారీగా కూర్చోబెట్టి వివరాలు సేకరించారు. విశాఖ ఎంపీ భరత్, విప్ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు ఎయిర్పోర్టుకు చేరుకుని తెలుగు పౌరులను రిసీవ్ చేసుకున్నారు. ట్రావెలింగ్తో బాగానే జరిగింది. కాఠ్మండుకి వచ్చినప్పటికీ అల్లలు మొదలు అంటే బిఫోర్ డే స్టూడెంట్స్ని చంపేయడం జరిగిందంట. సో స్టూడెంట్సే బాగా అక్కడ గొడవ అంతా. మాకైతే ఎటువంటి ఇబ్బంది జరగలేదు. బాగానండి. అసలు మేము నిన్న కాంటాక్ట్ చేసిన వెంటనే లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి మాకు అన్ని వెంటనే చేశారండి. మా ఆధార్ కార్డ్స్ అన్ని తీసుకొని అన్ని ప్లేట్లో కూడా మాకు స్నాక్స్ అవి అసలు మేము ఫుడ్ వద్దని చెప్పాం. ఆయన కాంప్లిమెంటరీగా స్నాక్స్ అవి అరేంజ్ చేశారండి. సో మేము ఎటువంటి ఇబ్బంది పడకుండా సేఫ్గా వచ్చేసాము. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని TGPSC నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలు పూర్తయి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత మాత్రమే మిగిలి ఉన్న దశలో హైకోర్టు తీర్పు వచ్చింది. దీనిపై కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది. హైకోర్టు తీర్పు, దాని పర్యవసానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్ 1 తుది జాబితాలో చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లే యోచనలో ఉన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే గ్రూప్ 1 పరీక్ష ఫలితాల రద్దుతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకాలపై కూడా ప్రభావం పడనుంది. గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఈ సమస్య తలెత్తింది. ఇదిలా ఉంటే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆకాంక్షలను కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసిందని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చెల్లిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వం అంగట్లో కొలువులను అమ్ముకుందని, మంత్రులే నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని, హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆయన కోరారు. పరీక్షల్లో అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పరీక్షలను సరిగ్గా నిర్వహించకపోవడం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాగ్రత్తలు తీసుకోలేదని, ఈ విషయంలో కోర్టు తీర్పును తప్పుపట్టలేమని చెప్పారు. వైఫల్యాలకు కారణమైన వారిని ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 15 సాయుధ పోరాట దినోత్సవంగా జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర్ 11న ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి రోజు ఈ రోజు. ఈ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని అప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ మీద కేసీఆర్ అనేక విమర్శలు పెట్టారు. విలీన దినోత్సవాన్ని ఎందుకు జరగడం, లేకపోతే తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని ఎందుకు జరగడం అని బాగా ప్రజలు విమర్శలు పెట్టాడు. ఆయన అధికారంలోకి వచ్చినాక పట్టించుకోలేదు. అన్ని రంగాల ప్రజల నుంచి వ్యతిరేకత మొదలై ఆ డిమాండ్ ఎక్కువైనాక సమైక్యతా దినోత్సవం అని పేరు పెట్టాడు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది.
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వీరైనా సరే దాన్ని సాయుధ పోరాటం గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. అందువల్ల ఇది సమస్యను పక్కదారి పట్టించడం తప్పితే ముస్లింస్ కూడా ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించరు. ఇది లేకపోతే హిందూ అనుకోవడం అనేది లేదు. ఇక్కడ ఉన్నది సమస్య. అందువల్ల దీనిపైన రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం చేయాలి. ఇండియా కూటమిపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు సెటైర్లు వేశారు. ఇండియా కూటమిలో ఐక్యత లేదని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికే ఎందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని రామచంద్రరావు సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇండి అలయన్స్ లో వాళ్ళ మధ్యన ఐక్యత్వం లూజ్ అవుతూనే ఉంటది. ఒక్కొక్క పార్టీ ఒక మాట, కాంగ్రెస్ ఒక ఆట అయితే మిగతా పార్టీలు ఒక మాట. మల్లికార్జున ఖర్గే గారు నిన్న మాట్లాడారు, ఇద్దరుతోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందని. ఆ ఇద్దరు ఎవరైనా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మరి మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి ఈ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి ఒక శ్రీమతి గాంధీ గారు వారి పార్టీ. మరి అదే పార్టీలో వారు కొనసాగుతున్నారు. గవర్నర్ల పదవులు అయితే ఏంది, ఇటు రాజ్యాంగ సంస్థలు అయితే ఏంది. కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో జరిగినటువంటి ఒక రాజ్యాంగం ఉల్లంఘన బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరగలే. వాళ్ళు దే హ్యావ్ డిస్రెస్పెక్టెడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు. మరి అటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట అనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది. దాదాపు అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతా ఉన్నది. ఏపీలో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 12 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం కలెక్టర్గా రామసుందర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు కీర్తి చేకూరి, గుంటూరు కలెక్టర్గా తమీం అన్సారియా, పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతిక శుక్ల, బాపట్లకు వినోద్ కుమార్, ప్రకాశం జిల్లాకు రాజాబాబు, నెల్లూరు కలెక్టర్గా హిమాంశు శుక్ల, అన్నమయ్య జిల్లాకు నిశాంత్ కుమార్, కర్నూలు జిల్లాకు సిరి, అనంతపురం కలెక్టర్గా ఆనంద్, సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ సక్సెస్ అయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభ దిగ్విజయంగా సాగిందని, 2 లక్షల మంది వస్తారనుకుంటే దాదాపు 3 లక్షల మంది తరలివచ్చారని పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పల్లా మీడియాతో మాట్లాడారు. విజయోత్సవ సభ సక్సెస్ కావడం జీర్ణించుకోలేని వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు రావని బెదిరించి సభకు తీసుకొచ్చారని వైసీపీ విష ప్రచారం చేస్తోందని, బెదిరించి 100 మందిని తీసుకురావచ్చని కానీ లక్షల మందిని ఎలా వస్తారని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉండగా ఒక్కసారి కూడా జనంలోకి రాలేదన్నారని చెప్పారు. ఇక విజయోత్సవ సభను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ చాలామందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే మబ్బు పెట్టి 10 మందినో 20 మందినో తేగలరు, కానీ లక్షల మందిని మాత్రం తేలేరు. మేము ఈ సభకి 2 లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం, కానీ వాస్తవానికి సుమారు 3 లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు, బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ బస్సు నిండిన తర్వాత బస్సు ఎక్కువ కూడా వచ్చారు. అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మా యువ నాయకులు లోకేష్ బాబు మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, బీజేపీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా. బీసీ కులాలకు ఒక ఉనికిని తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వెనుకబడ్డ కులాలకు జగన్ హయాంలో మేలు చేశారని చెప్పారు. జగన్ వల్ల భవిష్యత్తు ఉంటుందనే చైతన్యాన్ని తీసుకురావాలని కోరారు. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. టీడీపీ ఫేక్ ప్రచారంతో అబద్ధాన్ని నిజం నమ్మించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వైఎస్ఆర్సీపీ వల్ల అది సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘనత మీకు ఇచ్చారు. ప్రతిపక్షం లేకొచ్చాం. ఒక రకంగా ఇది మనకు మంచి అవకాశం. ఇప్పుడు ఏం చేయగలం అనేది చూపే దిశగా అడుగులు వేసాము, చేసే ప్రయత్నం చేశాము, కొంతవరకు చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు, నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం లేకొచ్చేసరికి ఈ కులాలు ఏవైతే మనం అనుకున్నామో, మిమ్మల్ని దేవేటికైతే బాధ్యులు పెట్టారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ చైతన్యపరిచి వైఎస్ఆర్సీపీతో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తే మన బిడ్డలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, మన కులానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనకు కావాలనుకున్న రకంగా ఏ వైపు మనం వెళ్ళాలంటే ఆ వైపు తగిన ప్రోత్సాహం ఇచ్చే పార్టీ, ముందుకు నడిపించే పార్టీ, ప్రభుత్వంలోకి వస్తే ఇంకా మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వగలిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారని. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హిందూ మత ముసుగులో వైసీపీపై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు ఆఫీసు నుంచి టైప్ చేసి పంపించినట్లు ఇద్దరు ఒకే పోస్ట్ పెట్టారని అన్నారు. బీజేపీని కూడా టీడీపీలో కలిపేయాలంటూ చురకలంటించారు. బీజేపీ టీడీపీ చేసిన పాపాలను మర్చిపోయారంటూ ప్రశ్నించారు. బాబు హయాంలో తిరుమలలో 1000 కాళ్ళ మండపాన్ని ధ్వంసం చేసిన సంఘటన మర్చిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై ఎక్కువగా దాడులు జరిగాయని ఆరోపించారు. మధ్యాహ్నం 3:51 ట్వీట్ చేస్తాడు. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. అంటే ఎన్నాళ్ళయిందండి విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎన్నేళ్లయింది మాట్లాడుతున్నాడు. మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను. మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను. మర్చిపోదామా గణేశుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట. ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. మీరు దాని బదులు పవన్ కళ్యాణ్. ఏపీలో వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రేషన్ను డిజిటల్ ప్రక్రియగా చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని నాదెండ్ల అన్నారు. ఈ నెల 15 నుంచి అన్ని జిల్లాల్లో కార్డుల పంపిణీ జరుగుతుందని అన్నారు. 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుందని, వైట్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలియజేశారు. అక్టోబర్ 31 వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులు అందజేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని నేపథ్యం, దీని వెనక 2 విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా, కుటుంబ సభ్యులు మార్పులు చేరికలు, చిరునామాలో మార్పులు, ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈ కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం. ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు. అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులో తీసుకురావడానికి సహకరించారు. ఈ 1,44,66,000 కార్డుల పంపిణీలో ఇప్పటి వరకు 80. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎమ్మెల్యే బోండా ఉమా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి పర్యటించారు. మంత్రి నారాయణ డయేరియా ప్రబల ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితి పరిశీలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై డిఎంహెచ్ఓ సుహాసిని మున్సిపల్ అధికారులతో చర్చించారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు మంత్రి నారాయణ. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వదంతులు నమ్మొద్దని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే బోండా ఉమా. ఆర్ఆర్పేటలో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడం అయింది. ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి
వాళ్ళందరికీ కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి, కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళని పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. అయినప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. యూరియా పంపిణీపై వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. యూరియా పంపిణీలో అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 300 బస్తాను 500కు విక్రయిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రాల్లో యూరియా బస్తాపై అదనంగా ₹1 కూడా తీసుకోలేదన్నారు. 30% ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది, 300 బస్తా 500 ఇస్తున్నారు, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం. నీకిప్పటికే నీ అవినీతికి, నీ మోసానికి, నీ దగాకి 5 సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను, నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. రైతులకి అందరికీ క్యూలో పెట్టి ₹300 కంటే ఒక పైసా ఎక్కువ అమ్మకుండా 15 నిమిషాల్లో ఇవన్నీ ఎరువులు ఇప్పిస్తే వెంటనే వెళ్ళి ఫోటో, అప్పటికి ఆర్డీఓ అడిగారు, ఎందుకు ఫోటో తీస్తున్నావు, ఇక్కడ ఏం సమస్య ఉంది అంటే పరిగెత్తి పారిపోయి ఫోటో తీసేస్తే అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూలో ఉన్నారని నిస్సిగ్గుగా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. అత్యవసర చికిత్సలు, శస్త్రచికిత్సల కోసం 570 కోట్లతో 24 క్రిటికల్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఖరీదైన చికిత్సలను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 50 పడకల అత్యవసర CCU యూనిట్కు మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 2 అంబులెన్స్లను ప్రారంభించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఆయన ప్రైవేటుకు దారాదత్తం ఎక్కడ చేస్తున్నాం? యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. 33 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన తర్వాత వాటిని అన్నింటినీ మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. ప్రైవేట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ఒక ఇల్లు బాడికి ఇస్తే రాయచోటులో 2 ఏళ్ళకి బాడికి ఇచ్చారనుకోండి, ప్రైవేట్ దారాదత్తం చేసినట్ట, ప్రైవేట్కి ఇచ్చేసినట్ట. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని ఈయనే ఉంటాడు కదా, బాడికి కూడా వస్తుంది. ఇది చేస్తుంటే దీన్ని ప్రజల్లోకి ఎవరికి ప్రైవేట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దారాదత్తం చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని మగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అని మరీ ఎంత. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో టోల్ ఫ్రీ కాల్ సెంటర్ను, హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. తొలిసారి ఫోన్ చేసిన వారి సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ కాల్ సెంటర్ ప్రతిరోజు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని చెప్పారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించడానికి కాల్ సెంటర్ను ప్రారంభించామన్నారు. లబ్ధిదారుల ఫోన్ నెంబరు, ఆధార్ నెంబర్ ఆధారంగా వివరాలు పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్, విశాఖల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఇక జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు జరిపింది. హైదరాబాద్, విశాఖలోని 5 కార్యాలయాల్లో సిట్ సోదాలు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3, స్నేహ హౌస్ రోడ్ నెంబర్ 2, సాగర్ సొసైటీ, కాటేదాన్, రాజేంద్ర నగర్, ఆదిలాబాద్ కలెక్టరేట్లో వరండా కూలింది. కలెక్టరేట్లో ఏ సెక్షన్కు చెందిన బాల్కనీ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవైపు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంత్రి జూపల్లి సమావేశం జరుగుతున్న సమయంలో వరండా కూలడంతో అధికారులు హైరాణ పడ్డారు.
హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. యాకుత్పురాలో డ్రైనేజీ మూతను తెరిచుంచారు. స్కూలుకు వెళ్తూ డ్రైనేజీలో విద్యార్థిని పడిపోయింది. సకాలంలో చిన్నారిని తల్లి స్థానికులు కాపాడారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పంటను కాపాడుకోవడానికి యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గంటల తరబడి యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి మహిళా రైతు స్పృహ కోల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది. దుబ్బాక పట్టణానికి యూరియా వస్తుందని తెలియడంతో గత రాత్రి నుంచే రైతులు భారీగా దుకాణం వద్దకు తరలివచ్చారు. రాత్రి నుంచే క్యూ లైన్లలోనే అన్నదాతలు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. క్యూ లైన్లో నిల్చున్న ఓ మహిళా రైతు ఉదయం స్పృహ కోల్పోవడంతో వెంటనే స్థానిక రైతులు 108కు సమాచారం అందించారు. మహిళా రైతును స్థానికులతో పాటు పోలీసులు దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. యూరియా కోసం ప్రాణాలు పరంగా పెట్టాల్సి వస్తోందని అన్నదాతలు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పొద్దున 3 గంటలకు వచ్చినాము. 3 గంటలకు వచ్చేసరికి లైన్ ఆడదారు. రోజు మొన్న వచ్చినాము, మరీ రాలేవు. ఈ రోజు వస్తాయంటే ఈ రోజు 2 లారీలు వస్తున్నాయి అంటే వచ్చినాము. దీనికి 400 అయిపోయినాయి అంటే మాకు కూడా వచ్చి కష్టమే అయిపోయింది. ఇట్లా రైతులు రోజు లైన్లకు వచ్చి నిలబడుకు ఏమి ఇబ్బంది. ఇదంతా పొలాలు ఎటున్నాయో అసలు మందులు చల్లాక వరలు కూడా సరిగా లేవు. ఈసారి ఇట్లే జరిగితే రైతులు అనేది రాను వ్యవసాయం చేయడం బంద్ చేసుకోవాలి. ఇది చాలా కష్టమైన పరిస్థితి. రైతుకి ఇటువంటి పోసొచ్చిందంటే ఇక ప్రభుత్వాలు కూడా వేస్తే ఇప్పటి నుంచి. అటు నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఉదయం 5 గంటల నుంచే ఎరువుల కోసం బారులు తీరారు. ప్రస్తుతం పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి యూరియా కొరత లేకుండా చూడాలని వాళ్లు కోరారు. యూరియా కోసం రైతులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ కట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల, పెద్దేముల్ మండలాల్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అయినా ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేస్తుండటంతో యూరియా కోసం ఇంటిల్లిపాది పంపిణీ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పురుషులతో పాటు మహిళలు కూడా క్యూ లైన్లో నిలిచి యూరియా తీసుకెళ్తున్నారు. ఒకవైపు వర్షం పడుతుండటంతో కవర్లు, గొడుగులు నెత్తిన పెట్టుకుని క్యూలో నిలబడ్డారు. దొరికిన వారు యూరియాను వర్షంలోనూ మోసుకెళ్తున్న దయనీయ పరిస్థితి కనిపించింది. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షానికి గుంతపల్లి నుంచి మాజిద్పూర్ మధ్య వాగు పొంగిపొర్లుతోంది. రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంతో పాటు సిటీ, శివారు ప్రాంతాల్లో 2-3 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలో
13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది. దీంతో మెదక్ పట్టణంలో రోడ్లు చెరువులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. ఇళ్లలో ఒక వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. అటు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేయడంతో జేసీబీతో డివైడర్ను తొలగిస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు రహదారులు నీటితో మునిగి నదులు తలపించాయి. కాజీపేట్, హన్మకొండ, అలంకార్ జంక్షన్, అమృత్ జంక్షన్, వరంగల్ పట్టణాల్లో కొన్ని కాలనీల్లో దారులన్నీ నీటితో మునిగాయి. నయీం నగర్, కుమార్పల్లి మార్కెట్, హనుమకొండ చౌరస్తా, వరంగల్ అండర్ బ్రిడ్జ్, భద్రకాళి పక్కనే ఉన్న కాలనీలు నీటితో నిండిపోయాయి. నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అటు తాండూరు మండలంలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగెం కలాన్కు చెందిన దస్తంపల్లి మొగులప్ప అనే రైతు గల్లంతయ్యాడు. వ్యవసాయ పనుల నిమిత్తం వాగు అవతల ఉన్న తన పొలానికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వస్తుండగా వాగు దాటే ప్రయత్నంలో మొగులప్ప వరద ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు. వ్యక్తి గల్లంతైన సమాచారాన్ని డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గల్లంతైన వ్యక్తిని రక్షించేందుకు ఎమ్మెల్యే సూచన మేరకు కలెక్టర్, ఎస్పీ, విపత్తు నిర్వహణ బలగాలను రంగంలోకి దించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్కు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025కి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలో న్యూయార్క్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24 న్యూయార్క్లో జరగనున్న 9వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్ సంస్థ అధికారికంగా కేటీఆర్కు తెలియజేసింది. ఈ గౌరవంతో కేటీఆర్ సుస్థిర, నివాసయోగ్యమైన నగరాలను సృష్టించడానికి కృషి చేసిన ప్రపంచ నాయకుల జాబితాలో చేరారు. ప్రముఖ సినీ నటులు, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. గత 77 ఏళ్లుగా తెలుగు సమాజానికి విద్యాసేవలు అందిస్తున్న ఈ సంస్థ గొప్ప చరిత్రతో విద్యారంగంలో విశిష్ట స్థానం కలిగి ఉంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. బాలకృష్ణ సందర్శన సమయంలో విద్యార్థులు ఉత్సాహంతో ఆయనతో సంభాషించారు. ఈ ఆనందభరిత వాతావరణంలో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్టు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో తీవ్ర గాయాల పాలై చార్లీ కిర్క్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అమెరికాలో మాస్ షూటింగ్స్పై వర్సిటీల్లో చర్చా కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరయ్యారు. ఓ విద్యార్థి ప్రశ్నకు బదులిస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే పోలీసులు కిర్క్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు పడుతున్నాయి. నిందితుడు కాల్చడంతో వెంటనే కిర్క్ కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు. దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 81,642 వద్ద నిలిచింది. నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 25,012 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ 25,000 మార్కును మించింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ కొంత తగ్గి 33 పైసలు క్షీణించి 88.44కు చేరుకుంది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.